అమరావతి ప్రాంతాన్ని జగన్ వ్యతిరేకించలేదు. ఈ విషయంలో జగన్ వ్యాఖ్యలను తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సజ్జల కమెంట్ చేశారు. అయితే అమరావతి గురించి మాట్లాడే అర్హత కూడా వైసీపీకి లేదంటున్నారు మంత్రి అనిత. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశాడు 19 ఎన్నికలకు ముందు. అప్పుడు ఆయన సీఎం గాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే పోలీసుల చేత బూటుకాలతో తన్నించిన రోజులు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడి హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రువించి దాన్ని భావస్వేచ్ఛా ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈరోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు.